ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా అని తెలియవాసి అయిన పరలోక తండ్రి, ఈ వాక్య భాగంలో మేము ప్రవేశించబోచుండగా మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 22వ వచనం నుంచి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు జనసమూహము వారి మీదకు దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టాలని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చెరసాలను త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని గురించి ప్రార్థించు కీర్తనలు పాడుచుండేది. ఖైదీలు వారు పాడుట వినిచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచినట్టు చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి దుమికి వచ్చి వణుకుచు పౌలును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటిలో వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆగడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి దెబ్బల గాయాలు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పౌలు శీలను న్యాయాధిపతులు ఏం చేశారంటే వారి యేసుక్రీస్తు ప్రభు నామమును బోధిస్తున్నారని వారిని బంధించి తీసుకెళ్లి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు అక్కడ వారిని చాలా దెబ్బలు కొట్టి వారి కాళ్ళకు చేతులకు బండ వేసి బిగించి వారిని చెరసాలలో పడవేసినప్పుడు వారు చెరసాలలో మధ్యరాత్రి మిడ్ నైట్ వేళ పౌలు శీలయు దేవుడిని ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి. పౌలు శీలయు దేవుడిని ప్రార్థించి కీర్తనలు పాడుచుంటే ఖైదీలు వారు పాట వినుచుండిరి. ఇక్కడ చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలును శీలయును భక్తులు ఇద్దరిని ఆ న్యాయాధిపతులు యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి బోధింపకూడదని, యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి వారు ఎటువంటి సువార్తను ప్రకటింపకూడదని తలంచి వారిని తీసుకువెళ్ళి చెరసాలలో వేయడం జరిగింది. ఎంతో కష్టమైనటువంటి కార్యము చెరసాలలో వారు వేయబడ్డారు. వారు అనేకమైన దెబ్బలు కొట్టారు. అనేకమైన దెబ్బలు తిరిగిన తర్వాత వారు కాళ్ళకు చేతులకు బండ వేసి బిగించి వారిని చెరసాలలో త్రోసివేయడం జరిగింది. ఆ మిడ్ నైట్ టైంలో పౌలు శీలయు కూడా వారు నిద్రపోకుండా వారు ఏం చేస్తున్నారంటే ఆ అర్ధరాత్రి సమయమున వారిద్దరూ దేవుని ప్రార్థన చేసి కీర్తనలు పాడుతూ ప్రైజ్ చేస్తున్నారు. ప్రభువును యేసుక్రీస్తు ప్రభుని స్తుతిస్తూ వారు దేవుని గురించి ప్రార్థించు కీర్తనలు పాడుతుంటే అక్కడ ఉన్న ఖైదీలు కూడా నిద్రపోకుండా వింటున్నారు. వీరు నిద్రపోకుండా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తుంటే వారు కూడా నిద్రపోకుండా దేవుని గురించిన సువార్తను వింటున్నారు. ఆ సమయంలో దేవుని గురించిన స్తుతిని వారు ఆలకిస్తున్నారు. వారు వీరు ప్రార్థించడం విన్నారు, వీరు స్తుతించడం కూడా విన్నారు. వారు ఈ సమయంలో అప్పుడు జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఉన్నట్టుండి మహాభూకంపం కలిగింది. భూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరిపోయి వెంటనే తలుపులన్నీ తెరచుకొని అందరి బంధకములు ఊడిపోయాయి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో నీవు చెరసాలలో వేయబడినటువంటి స్థితిలో ఉన్నావు. ఒకసారి నీ జీవితాన్ని నువ్వు ఊహించుకో. నువ్వు పాపంతో బంధింపబడి చెరసాల వంటి పాపంలో ఉన్నాయో, చెరసాల వంటి అప్పుల్లో నువ్వు బంధింపబడి ఉన్నాయో,
చెరసాల వంటి వ్యాధులలో నువ్వు ఉన్నావేమో ఒకసారి చూసు. నీ జీవితంలో చెరసాల వంటి కష్టాలు, చేతులను కాళ్ళను కట్టివేసి నువ్వు ఎటు చేయడానికి లేకుండా, ఎటువంటి నువ్వు ఆలోచన లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో నువ్వు ఆలోచన చేసుకో. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు ఒకసారి తరిచి చూసుకో. చెరసాల వంటి కష్టాలు కానీ, చెరసాల వంటి అప్పులు కానీ, చెరసాల వంటి పాపం కానీ, కాళ్ళు చేతులు కట్టివేయబడి నీ జీవితాన్ని ఇటువంటి కదిలించలేకుండా, నీ జీవితంలో ఎటు నువ్వు మూగాడడానికి లేకుండా, నీ జీవితంలో ఎటువంటి ప్రయత్నం చేయడానికి లేకుండా, నీ జీవితంలో ఎటువంటి సంతోషానికి నీకు ఆస్కారం లేకుండా, ఇంకా అయిపోయింది నా పరిస్థితి, చేతులు కట్టివేయబడ్డాయి, కాళ్ళు కట్టివేయబడ్డాయి అన్నప్పుడు ఈ నోటితో నువ్వు ప్రభువును ప్రార్థించి స్తుతించడం ప్రారంభించినట్టయితే నీ జీవితంలో అద్భుత కార్యం చూడగలవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు రక్షణ పొందిండు కూడా నీ జీవితంలో అభివృద్ధి లేదా? రక్షణ పొందిండు కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగా నీ పరిస్థితి ఉందా? ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. ప్రభు వాక్యం నేను సెలవిస్తుంది. చెరసాల లాంటి పరిస్థితి, కాళ్ళు చేతులు కట్టివేయబడినటువంటి స్థితి. కానీ అపోస్తలుడైన పౌలు భక్తుడు శీలలు కూడా దేవునితో నోటితో దేవుని ప్రార్థించి స్తుతించారు. వాడు స్తుతించినప్పుడు చుట్టూ ఉన్న వారు కూడా వినేటట్టు, చుట్టూ ఉన్న వారు కూడా ఆలకించేటట్టు వారు గట్టిగా గొప్ప స్వరంతో వారికి కూడా ఆలకించే విధంగా, వారు కూడా ప్రభువుని తెలుసుకునే విధంగా వీళ్ళు స్తుతించడం, వీళ్ళు మహిమపరచడం, ప్రభువుని వీళ్ళు పాటలు పాడడం చూసినప్పుడు, ఆ సంఘటన వాడు వింటున్నప్పుడు ఉన్నటువంటి అకస్మాత్తుగా అక్కడ భూకంపం కలిగింది. ఆ చెరసాల తలుపులు ఊడిపోయాయి, ఆ పునాదులు అదిరిపోయాయి, బంధకములు తెప్పబడ్డాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ సంఘటనలో మీరు గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు పాపంలో బంధింపబడి చెరసాల లాంటి బంధకంతో ఉన్నప్పుడు, చేతులు కట్టివేయబడి కాళ్ళు కట్టివేయబడినప్పుడు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువును నీ జీవితంలోకి ఆహ్వానించినట్టయితే నీ బంధకములు ఊడిపోతాయి. నీ జీవితము స్వేచ్ఛ లభిస్తుంది. నీ పాపం నుంచి నీకు స్వేచ్ఛ లభిస్తుంది. నీ అప్పుల నుంచి నీకు స్వేచ్ఛ లభిస్తుంది. నీ యొక్క కష్టం నుంచి నీకు స్వేచ్ఛ లభిస్తుంది. నీ రోగం నీకు స్వస్థ కలుగుతుంది. నీ వ్యాధులు నిన్ను వదిలి పారిపోతాయి. నీ యొక్క వేదనలు, కష్టాలు, నష్టాలు, అప్పులు, సమస్యలు, శోధనలు అన్నీ తొలగిపోతాయి. నీ యొక్క జీవితం అభివృద్ధి చెందుతుంది. నీ యొక్క జీవితం ఆశ్చర్యకరమైన రీతిగా విడుదల దయచేయబడుతుంది. నీకు నువ్వు గమనించి చూడు. ప్రియమైనటువంటి సహోదరుల సహోదరి, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం నీ జీవితానికి అన్వయించుకో. ఈరోజు ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగం రాయబడిందంటే, నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ప్రభువుని నువ్వు స్తుతించడం, కష్టం ఉన్నప్పుడు నువ్వు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు నీకు విడుదల వెంటనే దయచేస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వాక్యం రాయడం జరిగింది. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నీ యొక్క మార్గాన్ని ప్రభువుకు అప్పగించు. అలాగే మనం కింద వైపు చూసినట్టయితే, ఈ సంఘటన జరిగిన వెంటనే, బంధకములు ఊడిపోయిన వెంటనే ఆ యొక్క చెరసాల నాయకుడు ఏమనుకుంటున్నా అంటే, ఖైదీలు పారిపోయారని తనను తాను చంపేసుకోవడానికి అతడు సిద్ధపడ్డప్పుడు, పౌలు నీకు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమందరం ఎక్కడికి పోలేదు, ఎవరు పారిపోలేదు ఒకరు కూడా అని చెప్పినప్పుడు, అతడు పరిగెత్తుకొని వచ్చి వారి ఎంత సాగిలబడి, రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనేక మంది రక్షింపబడి, అనేక మంది కష్టంలో బంధకం తెంచుకున్నప్పుడు, నీవు ఈ గమనించిన తర్వాత కూడా నువ్వు రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలి నిన్ను ప్రశ్నించుకొని, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా నువ్వు అంగీకరించే స్థితిలో ఉన్నావా లేదా? ఈ చెరసాల నాయకుడైతే వెంటనే పోయి పౌలును శీలను అవుతున్నాడు. రక్షణ పొందడానికి నేను ఏమి చేయలేనప్పుడు వారు ఒకటే మాట చెప్పారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పినప్పుడు, ఆ గడియలోనే అతడు వారి గాయములను కడిగి ఆ కుటుంబం అంతా కూడా బాప్తిస్మం పొంది వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వాళ్ళను చేర్చుకుని భోజనం పెట్టినట్టుగా మనం 34వ వచనంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఈ సంఘటనను గమనించినట్టయితే, నీ జీవితంలో కష్టం ఉన్నా, నీ జీవితంలో నష్టం ఉన్నా, నీ జీవితంలో వ్యాధులున్నా, నీ జీవితంలో బాధలున్నా, నీ జీవితంలో ఇరుకులున్నా, నీ జీవితంలో ఇబ్బందులున్నా, వీటన్నిటి నుంచి నేను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మన ప్రభు కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచింది నీ యొక్క పాపం నుంచి, నా యొక్క పాపం నుంచి మనల్ని విడిపించడానికి. ఈరోజు ప్రభు కల్వరి శిలువలో చేతుల్లో చీరలు, కాళ్ళలో చీరలు, తల మీద ముళ్ళ కిరీటం, రక్తం బలం పొట్టు, ఇప్పుడు నాగచాలని దేహం ద్వారా ఆఖరి రక్తం పొట్టు వరకు కూడా ప్రభు చిందించింది నిన్ను నన్ను విడిపించడానికి. నువ్వు చేయవలసిందల్లా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. ఇప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచాలి.
ప్రభు ఇది చేయగలడా, ఇది చేయలేడా అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. సమస్తమును చేయగల సమర్థుడు. ఎందుకంటే ఆయన ఆకాశమును, భూమిని, సమస్తమును, ఈ విశాల విశ్వమును, అన్ని గ్రహాలను, సూర్య చంద్ర నక్షత్రాలను, ఆకాశ విశాలను సృజించినటువంటి గొప్ప దేవుడు. నీ నాసికారంధ్రంలో ప్రభు జీవవాయువు ఊదకపోతే నీవు జీవించి జీవాత్మకు కాలేవన్న సంగతిని గ్రహించాలి. 139 కీర్తన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నా తల్లి గర్భంలో నేను పిండంగా రూపింపడం మునిపే నా దినముల నీ గ్రంథంలో లిఖితంలో ఆయనని. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఇది ప్రభువుకు సాధ్యమా? యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో అద్భుత కార్యం చేయగలడా? యేసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించగలడా? యేసుక్రీస్తు ప్రభు నా అప్పులు తీర్చగలడా? యేసుక్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరచగలడా? యేసుక్రీస్తు ప్రభు నా యొక్క స్థితిని మార్చి నాకు వివాహం జరిగించగలడా? యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్క స్థితిని, ప్రతి ఒక్క గతిని మార్చడానికి ఈరోజు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, నీ జీవితంలో నువ్వు ఆలోచించవచ్చు, నన్ను ఇంకెవ్వరూ చేరదీయలేరు, నన్ను ఇంకెవ్వరూ బాగు చేయలేరు, నన్ను ఇంకెవ్వరూ మార్చలేరని. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, యేసు క్రీస్తు ప్రభువు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. 2000 సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు ప్రభు సజీవుడైన దేవుడు, ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు సజీవుడైన దేవుడు. ఇదిగో నేను యుగ యుగములకు సజీవుడు అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైన కుమార్తె, ఈరోజు దేవుని బిడ్డ, సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఈరోజు నువ్వు కష్టంలో చెరసాల వంటి నీ సమస్యలను నువ్వు చిక్కుబడినావేమో, చేతులు కాళ్ళు కట్టివేయబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీవు అనేకమైన సమస్యలతో నీవు కొట్టుమిట్టాడుతూ ఎవరికి చెప్పుకోలేకున్నావేమో, నీ నోరు తెరిచి దేవుని స్తుతించు, నీ నోరు తెరిచి దేవుని ప్రార్థించు. యేసుక్రీస్తు ప్రభువును అడుగు, యేసు ప్రభువా నా జీవితంలోకి రా, యేసు ప్రభువా నన్ను నీ రక్తంతో కడుగు, యేసు ప్రభువా నన్ను పవిత్రపరచు, యేసు ప్రభువా నన్ను బిడ్డగా చేర్చుకో. నువ్వు ఒక్క మాటను ప్రభువుని అడిగితే చాలు, వేగిరమే ప్రభు పరిగెత్తుకొని చిన్న తన హృదయంలో ఆయన నిన్ను హత్తుకొని ఆయన నీ హృదయంలో ప్రభు వచ్చి నీతో కలిసి ప్రభు నివసిస్తాడు. ఆయన రావడంతో పాటు నీ హృదయము సంతోషంతో నిండిపోతుంది, నీ జీవితము ఆనందంతో పరవశిస్తుంది, నీ జీవితంలో అద్భుతము, ఆశ్చర్యము, మహోన్నతమైన కార్యములు నీ జీవితంలో చూడగలవు. ఈరోజు ప్రియ కుమార్తె, ఈరోజు సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో విసికి వేసారిపోయినావు, ఇంకా నా జీవితంలో పిల్లలు పుట్టరు, ఇంకా నా జీవితంలో వివాహం కాదు, ఇంకా నా జీవితంలో మనశ్శాంతి లేదు నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు ప్రభు నేను పిలుస్తున్నాను. ఈరోజు నీ కష్టము ఎంత కష్టమైన ప్రభు నీ కష్టాన్ని మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రభు చెంతకు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నువ్వు యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నువ్వు యేసు ప్రభు నువ్వు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నువ్వు సిద్ధంగా ఉంటే ప్రభు నేను ఇప్పుడే నీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ హృదయంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ కోసం, నా కోసం కలవరిశిలలో రక్తం చిందించాడు. నీ కోసం, నా కోసం ప్రభు కలవరిశిలలో చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, తల మీద ముళ్ళ కిరీటం, ప్రక్కల బల్లెం పొట్టు, వీపుడు నాగడి చాలలో దున్నమైన దేహం ద్వారా ఆఖరి రక్తం పొట్టు వరకు రక్తం చిందించి ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈరోజు ప్రియ కుమార్తె, సహోదరుడా, సహోదరి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకంగా అంగీకరించినట్లయితే మీ జీవితాల్లో ఆనందం, సంతోషం మీ జీవితంలో కలుగుతుంది. లేకపోతే మీరు అదే కష్టము, చెరసాల వంటి పాపము, చెరసాల వంటి కష్టాలతో మీ జీవితాలను మీరు నరకానికి అప్పగించుకోవాల్సి వస్తుంది. మనం నరకానికి వెళ్ళవలసిన వారం కాదు, మన జీవంతో పరలోక రాజ్యంలో ప్రవేశించవలసినటువంటి వారం, మనం ప్రభుతో నిత్యత్వంలో ఉండవలసిన వారం కనుక ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకంగా అంగీకరిద్దాం. ఈరోజు ప్రభు మార్గంలో పయనిద్దాం. ఆయన శిలువలో కాల్చిన రక్తధారల ద్వారా పాప క్షమాపణ లభిస్తుంది. ఈరోజు ప్రభు నామమున యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకంగా అంగీకరించి యేసునందు విశ్వాసం ఉంచాం, మా కుటుంబం రక్షణ పొందిందేనము సగర్వంగా మనము ఎలుగెత్తి చాటుదాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థించుకున్నాం. పరలోకమందున మా తండ్రి, ఈరోజు ప్రభు అయిన యేసునందు మేము విశ్వాసం ఉంచి మేమందరం మా కుటుంబం అంతా కూడా రక్షణ పొందడానికి ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను ప్రేరేపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు కలవరిశిలలో పాపం నిమిత్తము రక్తం చిందించాడని, యేసుక్రీస్తు ప్రభు నా పాపం నిమిత్తమే రక్తం చిందించాడు, నా పాపం నిమిత్తం ప్రాణం పెట్టాడని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరికీ రక్షణ కలుగజేయడానికి మీరు సిద్ధంగా ఉండగా ప్రభువా, ఈ క్షణంలో మిమ్మల్ని హృదయంలో చేర్చుకోవడానికి అడుగుతున్న ప్రతి ఒక్క సహోదరుడు, సహోదరి, తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడిని మీరు వారిని సంధించి వారిని ప్రభువా రక్షణ కలుగు చేసి రక్షణతో నింపి నడిపించి వారి విశ్వాసం వృద్ధి పొందించమని, వారి రక్షణ ఆనందం వారికి కలిగించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.